బీసీల కంటే నా పరువే ముఖ్యం. ఎవరిది మాట? రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి అట్లానే ఉన్నది. బీసీల కంటే నా పరువే ముఖ్యము, బీసీలు ఏమైతే ఏంది నాకేంది, బీసీ అయితే సో వాట్, నాకు నా పరువే ముఖ్యం అని చెప్పేసి ఆయన బిహేవ్ చేస్తూ ఉన్నట్టుగా కనపడతా ఉంది. బీసీల కంటే నా పరువే ముఖ్యం, కొండా సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందే, ఇప్పుడు కూడా వదిలేస్తే నన్ను ఎవరూ పట్టించుకోరు, ఇకపైన ప్రభుత్వానికి పార్టీకి అస్సలు మంచిది కాదు. కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గేకు తేల్చి చెప్పిన సీఎం అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ అధిష్టానం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు ఆయన. దేనికి? ఇంకా ఇప్పుడు బేసికల్లీ ఒక చర్చ ఏమొస్తా ఉన్నది, బీసీ ఆమె ప్లస్ రెండు బలమైన సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఆమె మీద చర్యలు తీసుకోవడానికి కొన్ని అడ్డంకులు వస్తూ ఉన్నాయి, అసలు ఆమె మీద చర్యలు తీసుకోవడానికి అంత బలమైన రీజనే లేదాడా అనేటువంటి మాటని వస్తూ ఉంది, చర్చ కూడా వస్తూ ఉన్నది. ఎందుకంటే కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ మీద ఏ రకంగా చర్యలు తీసుకుంటారు అనేటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక పట్టు పట్టుకొని కూర్చున్నారు. ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దీంట్లో ఈ ఒత్తిడి చేసే దాంట్లో ఉన్నాడు అధిష్టానం మీద. ఎందుకు అంటే ఇప్పుడు ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి చికాకు చేస్తూ ఉన్నది కొండా సురేఖ. అందుకే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని తీసేయాలి, ఆమె బీసీ అయితే ఏంది, ఆమె బీసీ అయితే ఇంకొక బీసీకి ఇస్తాం మేము, ఆ బీసీ మా చెప్పు చేతుల్లో ఉండే బీసీని పట్టుకుంటాం, ఆల్రెడీ ఉన్నాడు ఆ బీసీ మాకు. సో కాబట్టి ఈమెను మాత్రం తీసేయాల్సిందే అనేటువంటి రీజన్స్ మాత్రము వెతుక్కుంటున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. దానికోసమే ఒత్తిడి తెస్తూ ఉన్నారు. కేసీ వేణుగోపాల్కి, మల్లికార్జున ఖర్గేకి, అందరికీ చాలా క్లియర్ కట్గా ఆమె మీద ఎట్టి పరిస్థితుల్లో వేట్ వేయాల్సిందే, వేట్ వేయకపోతే నష్టం జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి అధిష్టానం ఏం చేస్తుంది అనేది పెద్ద ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అధిష్టానం పరిస్థితి ఎలా ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. ముందుకు పోతే నొయ్యి, వెనకకు పోతే గొయ్యి, ముందు నొయ్యి వెనక గొయ్యి లెక్క అధిష్టానం పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది? కొండా సురేఖ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న అధిష్టానం బర్తరఫ్ చేస్తే బీసీ సమాజం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సో దాంతోపాటు సురేఖతో పాటు చిన్నారెడ్డిపై కూడా వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్క సురేఖ మీద ఒక్కదాని మీద వేటేసి సరిపోదు, సురేఖతో పాటు చిన్నారెడ్డి మీద కూడా వేట్ వేయాలి. చిన్నారెడ్డి మీద వేటేస్తుంది కూడా రెడీగా ఉన్నారు. కానీ చిన్నారెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డికి అనిరుద్ధ్ రెడ్డికి నోటీసులైనా ఇవ్వాలి, అట్లీస్ట్ నోటీసులైనా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్క బీసీ కోసం 3 రెడ్ల మీద వేటు వేస్తుందా? ఒక్క బీసీ కోసము 3 రెడ్ల మీద వేటు వేస్తుందా అధిష్టానము? అంటే ఇద్దరికి నోటీసులు ఇవ్వాలి, ఒక చిన్నారెడ్డికి ఇది వేయాలి. దాంతోపాటు ఇంకా వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉంటారు, గతంలో ఎందుకు చేయలేదని చర్చ వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏఐసిసి ముందున్నటువంటి 2 ఆప్షన్లు ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఏఐసిసి ముందు ఒక 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆ 2 ఆప్షన్లు ఏంటంటే, ఒకటి ప్రెస్ మీట్ పెట్టి కూతురుతో సహా సురేఖ క్షమాపణ చెప్పడం, ఒకటి ఆమెకి ఇచ్చేటువంటి ఆప్షన్లు, ఏఐసిసి ముందున్నటువంటి ఆప్షన్లు ఇవి. ఒకవేళ ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పించడము, ఆమె కూడా సారీ చెప్పడం, ఎందుకంటే సుష్మితా పటేల్తో సారీ చెప్పించడం, ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షను రాజీనామా చేయించడం, రాజీనామా చేయమని చెప్పి రాజీనామా చేయించడము. అంటే సొంతంగా ఆమెంతటా ఆమె రాజీనామా చేయాలా? ఆమెంతటా ఆమె రాజీనామా చేయాలంటే మరి దానికి ఒప్పుకుంటారా అంటే ఒప్పుకునే అవకాశం లేదు. ఆమెంతటా ఆమె రాజీనామా చేయడానికి సిద్ధంగా లేదు. అట్లానే ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తుందా అంటే, ఒకవేళ సారీ చెప్పరు వాళ్ళు, కొండా ఫ్యామిలీ వాళ్ళు కొంత ఈగోగా చెప్పరు. కానీ చెప్తే మాత్రము ఇక్కడ రేవంత్ రెడ్డి బదనాం అవుతాడు, కొండా సురేఖదే పై చేసి సాధించినట్టు అవుతుంది. సారీ కొండా సురేఖ ఫ్యామిలీ చెప్పినప్పటికీ ఒక బీసీ మహిళ చేత, ఒక బీసీ చేత ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెయ్యని తప్పుకు సారీ చెప్పించిర్రు అనేటువంటి చర్చ పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం బదనాం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, 100% బదనాం అవుతారు. సో కాబట్టి మరి ఆ పని చేస్తారా? ఇప్పుడు రాజీనామా చేసేటువంటి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే ఆమె ఎమ్మెల్యే పదవికి, క్యాబినెట్ పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసేటువంటి ఛాన్సెసే ఉంటాయి. అన్నిటికీ రాజీనామా చేసి ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే ఇక అది మొత్తం ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది, అనివార్యం అయిపోతుంది. ఉప ఎన్నిక వరంగల్ తూర్పులో ఉప ఎన్నిక అనివార్యం అయిపోతుంది. ఉప ఎన్నిక వస్తుంది ఆడ. మరి ఆమె ఒకవేళ రాజీనామా చేస్తే మరి ఎటు పోతుంది? బీఆర్ఎస్ వైపు పోతుందా, లేదనుకుంటే బీజేపీ వైపు పోతుందా, లేకపోతే ఇండిపెండెంట్గా ఉంటుందా? ఎలా ఉంటుంది అనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ.
సో కాబట్టి అధిష్టానం ముందు ఈ ఈ ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానానికి కొంత కుడితిలో పడ్డ ఎలక పరిస్థితి అవుతుంది తప్ప అంత సాఫ్ట్గా అయితే అయ్యేటువంటి అవకాశం లేదు. ఇంకొకటి, కొండా సురేఖకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో కూడా ఆమెకు ఒక 3-4 మంత్రుల సపోర్ట్ వస్తూ ఉన్నది. ఇండైరెక్ట్గా ఆమెకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆమె అనలే డైరెక్ట్గా ముఖ్యమంత్రిని నేరుగా కొండా సురేఖనే విమర్శించుంటేనో ఆరోపణలు చేసి ఉంటేనో ఇంత పెద్ద ఇష్యూ కాకపోతుండే, వెంటనే ఆమె మీద చర్యలు తీసుకుందరూ అయిపోతుండే, బర్తరఫ్ చేసేవాడు. కానీ ఆమె కూతురు అన్న మాటలకు ఈమెట్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, అట్లాంటి కూడా చాలామంది మీద తీసుకోవాలి చర్యలు అనేటువంటి చర్చ పార్టీలో వస్తున్నది. క్యాబినెట్లో కూడా ఆమెకు మద్దతు వస్తూ ఉన్నది. సో కాబట్టి ఆమె రాజీనామా చేసే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే మాత్రం ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి ఆమె ఒక బలమైన ప్లాట్ఫామ్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరి కాంగ్రెస్కి, మన బీఆర్ఎస్కి పోతుందా, బీజేపీకి పోతుందా అనేది చూడాలి. బీఆర్ఎస్కి అయితే పోయే ఛాన్సెస్ కూడా అటువైపు కూడా లేవు. ఓన్లీ బీజేపీ వైపు వెళ్ళేటువంటి ఛాన్సెసే కనబడతా ఉన్నాయి. ఒకవేళ అటు పోతే ఏమవుతుంది, ఈ ఈ ఈ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అధిష్టానం మీద కొంత డిపెండ్ అయి ఉన్నది. అధిష్టానం చాలా సీరియస్గా దీన్ని ఆలోచిస్తూ ఉన్నది, తీసుకుంటే ఏంటి, తీసుకోపోతే ఏంటి అని. ఒకవేళ ఆమె రాజీనామా చేయాల్సే కనుక వస్తే ఏమవుతుంది అంటే ఆమె బీజేపీలోకే పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద గతంలో కొండా సురేఖ గారు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు, అసలు చెప్పలేనటువంటి వ్యాఖ్యలు చేసిరు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో 100% ఆమె బీఆర్ఎస్కు పోయే ఛాన్సెస్ ఉండదు. ఒకవేళ పోతే మాత్రము అది ప్రత్యర్థులకు అది ఇంకా బలమైనటువంటి అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత దిగజారిపోతారా రాజకీయాల కోసం అన్నటువంటి చర్చ కూడా వస్తుంది. కాబట్టి ఇదంతా ఎందుకు, ఒక బలమైన ప్లాట్ఫామ్ బీజేపీకి పోదాం, ఎట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదని చెప్పేసి ఆమె బీజేపీ వైపు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ రాజీనామా చేయాల్సిన పరిస్థితి, అనివార్యత ఏర్పడితే ఆమె ఎమ్మెల్యే పదవికి, పార్టీకి, క్యాబినెట్కి అన్నింటికి రాజీనామా చేసి బీజేపీ వైపు పోయే ఛాన్సెస్ ఉంటాయి. కొండా ఫ్యామిలీ బీజేపీలోకి పోయేటువంటి అవకాశం ఉంది. రాజీనామా చేయాల్సి వస్తే జరిగేది ఇదేనా? ఇప్పటికే అరవింద్ ద్వారా సంకేతాలు, ఇప్పుడు అరవింద్ మున్నూరు కాపు సామాజిక వర్గం, కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గం, కొంత ఆ ఫ్యామిలీ కూడా ఆయనకు అట్లా ఆ లైన్లో దగ్గరగా ఉంటారు కాబట్టి ఆ రకంగా కొంత ఒకవేళ ఇన్ కేసు ఇక్కడ కనుక ఈ పరిస్థితులు ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి సంకేతాలు కూడా అరవింద్కి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే వరంగల్ తూర్పులో ఉప ఎన్నిక తప్పకుండా రాబోతూ ఉంది, అనివార్యంగా రాబోతూ ఉన్నది. రాష్ట్రంలో మారిపోతున్న పొలిటికల్ పిక్చర్. సో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా మారే ఛాన్సు, కారు దూకుడుకు బ్రేక్ వేయనున్న జాతీయ పార్టీలు, గత 3 ఏళ్లుగా బలమైన ప్రతిపక్షంగా కొట్లాడిన బీఆర్ఎస్. అంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది రాష్ట్రంలో, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది. ఒకవేళ కొండా సురేఖ కనుక ఇప్పుడు 2023 నుంచి 2026 దాకా, అంటే ఇప్పుడు ఆగస్టు దాకా ఇప్పుడు రాష్ట్రంలో ఏముంది అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఉంది. ఇక్కడ అసలు ఈ ఫ్రేమ్లో ఎక్కడ కూడా బీజేపీ అనేది ఈ ఫ్రేమ్లో లేదు. ఈ 3 ఏళ్లలో అంత లాలూచి రాజకీయము, బలంగా కొట్లాడకపోవడం ఇదే ఉంది తప్ప అసలు ఎక్కడ కూడా ఈ ఫ్రేమ్లో బీజేపీ ఈ 3 ఏళ్లలో బలంగా కొట్లాడింది లేదు. ఏదో ఇప్పుడు అక్కడక్కడ రామచంద్రరావు గారు ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొంత అవి కార్యక్రమాలు. కానీ ఎంత చేసినా బీజేపీ అంత బలంగా, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడినంత బలంగా ఇప్పుడు కొట్లాడతలేదు. ఏదో నిమిత్త మాత్రంగా ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నము, ఐడెంటిటీ క్రైసిస్లో ఆ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇదైతే లేదు. అయితే ఇప్పుడు ఒకవేళ కనుక ఇక్కడ వరంగల్ తూర్పులో కనుక ఉప ఎన్నిక వస్తే ఇక్కడ సినిమా మారిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి, ప్లస్ ఇక్కడ అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ చాలా బలంగా తీసుకుంటుంది. ఎట్టయినా సరే దాన్ని గెలవాలి, అస్త్రశస్త్రాలు అన్నీ ఉపయోగించేసి గెలవాలి అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మొన్న కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మునుగోడులో మొత్తము రాజగోపాల్ రెడ్డి బలమైన నాయకుడు అయినప్పటికీ ఆడ బీఆర్ఎస్ఏ గెలిచింది కదా ఉప ఎన్నికల్లో. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, అక్కడ వ్యవస్థని మొత్తం వాళ్ళు వాడుకోగలుగుతారు, అక్కడ దాన్ని అభివృద్ధి డెవలప్మెంట్ చేయగలుగుతారు, హామీ ఇవ్వగలుగుతారు, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. పోలీస్ వ్యవస్థ, అధికార వ్యవస్థ అంతా ప్రభుత్వానికి అనుకూలంగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇన్ని ఉంటాయి కాబట్టి 100% ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా కొట్లాడుతుంది. బలమైన క్యాండిడేట్ పోయినప్పటికీ బలంగానే కొట్లాడుతుంది అక్కడ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఏ రకంగా అప్పుడైతే మునుగోడులో ఓడించిర్రో అట్లా అట్లా చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీలోకి ఒకవేళ కొండా సురేఖ పోతే ఈమె కూడా బలమైనటువంటి క్యాండిడేటే. ఇప్పుడు కొండా సురేఖ ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయినప్పుడు ఒక సింపతి వస్తుంది, ఒక మహిళ అనే సింపతి వస్తుంది, బలమైన బీసీ సామాజిక వర్గాలు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. వీటన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వము బీజేపీ బలమైన సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికల్లో ఫైట్ చేస్తుంది, కానీ బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఈ వరంగల్ ఉప ఎన్నికలో రిఫ్లెక్ట్ అవుతుందా అవ్వదా, ఏ రకంగా ఉంటుంది అనేది మాత్రం అది మనం అంచనా వేయలేము. ఎందుకంటే జూబ్లీహిల్స్లో ప్రత్యక్షంగా చూసినాం. వాస్తవానికి జూబ్లీహిల్స్లో లాస్ట్ 3-4 డేస్ దాకా ఉప ఎన్నిక మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. ఎప్పుడైతే వీళ్ళు సర్వేలు చేయించి కేకే సర్వే ఇట్లా సర్వేలు చేయించి ఒక హైప్ క్రియేట్ చేసిరో, ఆ హైప్ క్రియేట్ చేసిన తర్వాత అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే అలర్ట్ అయిపోయి ఆ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వాడుకొని మొత్తం వ్యవస్థని వాడుకొని వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది. సేమ్ అట్లనే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది వాస్తవం. అన్ని వర్గాల ప్రజల లోపల వ్యతిరేకత ఉన్నది. రైతుల్లో ఉన్నది, విద్యార్థుల్లో ఉన్నది, నిరుద్యోగుల్లో ఉన్నది, ప్రైవేటు ప్రభుత్వ రంగం అన్ని దాంట్లలో వ్యతిరేకత ఉన్నది. కానీ ఈ వరంగల్ తూర్పులో ఆ వ్యతిరేకత అనేది వర్కౌట్ అవుతుందా ఉప ఎన్నిక వస్తే అంటే అదొక డౌట్, అనుమానం. అంత ఈజీగా కాదు అది. అక్కడ ఓన్లీ ఇద్దరు క్యాండిడేట్ల మధ్య జరుగుతున్నటువంటి ఉప ఎన్నికగానే చూడాల్సి వస్తుంది అప్పుడు దాన్ని. సో మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, ఇప్పటిదాకా ఈ 3 ఏళ్ళు కష్టపడ్డది బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసము, ప్రతిపక్షంలో ఉండి బలంగా కొట్లాడింది. ఎక్కడ కూడా బీజేపీ అంత బలమైన ప్రదర్శన చూపించలేదు. కానీ ఒక్క ఉప ఎన్నికతోనే రాష్ట్రంలో సీనే మారిపోతుంది. వరంగల్ తూర్పులో ఉప ఎన్నిక వస్తే కనుక అసలు ఆ సీనే మారిపోయి ఫ్రేమ్లోకి వీళ్ళు వచ్చేస్తారు. ఎవరు, బీజేపీ కూడా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది, ముక్కోన పోటీ అవుతుంది. ఈ ముక్కోన పోటీలో అప్పుడు ఏం జరుగుతుంది, వచ్చే ఎన్నికల మీద కొంత ప్రభావం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బీజేపీ బలంగా అవుతా ఉన్నది అనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక బీఆర్ఎస్ కూడా ఒక మైనస్ అనేది చెప్పాలి. ఈ మొత్తం దాంట్లో బీఆర్ఎస్ కూడా కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అంశమే. వాళ్ళు కూడా అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక ఆడ ఉప ఎన్నిక అనివార్యత అయితే వాళ్ళు ఒక బలమైన క్యాండిడేట్ని పెట్టి వాళ్ళు కూడా ఆడ గెలవడం కోసము తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీలో కొండా సురేఖ పోతే మాత్రం మళ్ళా ఆమె వైపు ఆమెకు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మహిళా సింపతి ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అప్పుడు మీరు ఈటల రాజేందర్ గారు ఉప ఎన్నికను కూడా చూడొచ్చు మనం. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్కి వెళ్ళిపోయిన తర్వాత, వెళ్ళిపోయి ఆయన బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అక్కడ కూడా చాలా బలంగా కొట్లాడింది. కానీ ఎంత బలంగా కొట్లాడినా, ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఎఫర్ట్ పెట్టినా, ఎంతమంది నాయకులు అక్కడికి పోయి వరాలు ఇచ్చినా, ఆ నియోజకవర్గం మొత్తం అందరికీ రకరకాల పథకాలు అందజేసినా చివరికి గెలిచింది ఈటల రాజేందర్ యాదవ్. సో కాబట్టి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకా పైగా మళ్ళీ మహిళ, అక్కడ ఆయన ముద్రాజ్ సామాజిక వర్గం అయితే ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం. సో కాబట్టి అన్ని రకాల వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ కనుక ఆడ ఉప ఎన్నికలు వస్తే, ఈమె కనుక బీజేపీలోకి పోతే. ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా దెబ్బనే. అంటే ఇది కూడా వ్యూహాత్మకమా తెలియదు. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి బీఆర్ఎస్ని తగ్గించాలా, దాన్ని కొంచెం కట్ చేయాలా, చాలా అగ్రెసివ్గా పోతా ఉన్నారు వాళ్ళు. దాన్ని కట్ చేయాలంటే ఇట్లాంటి ప్రయత్నం ఒకటి చేయాలా, ఇలాంటి ఎక్స్పెరిమెంట్లో ఒకటి చేయాలా. ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగానే ఇది జరుగుతుందా అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి.